ఘటన సీఎం చంద్రబాబు తీరు వల్లే జరిగిందని ఆరోపించారు శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య. ఈ ఘటనకు కారణమైన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీలో చేర్చే విషయమై కమిషన్ వేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారాయన. నీ సామాజిక వర్గానికి మిగతా నీకు అనుకూలంగా ఉండే వాళ్ళకి దోచిపెడుతున్నాను. ఇదో ఏం వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెట్టావు, డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టదు, వైట్ పేపర్ పోయి అన్ని అబద్ధాలే. రుణమాఫీ చేశాడు, 7,000 కోట్లు ఇచ్చి 80,000 కోట్లు పోయినట్లా. 3 TMC నీళ్ళు ఇచ్చి పట్టిసీమలో 4 లక్షల ఎకరాలకు ఆయకట్టున్నాడు. అప్సైడ్. ఈ మీరు అనుభవంలో ఉండే మీ ఇరిగేషన్ ఇంజనీర్ నాకు తీసుకోండి. నేను చెప్తున్నా, ఎవ్వరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు. నేను అవుట్ సెట్లోనే చెప్పాను, నో బడీ విల్ ఎంకరేజ్ వైలెంట్ ఇన్సిడెంట్స్, నో బడీ ప్రిఫర్ ఇట్. అండ్ ముద్రగడ పద్మనాభం ఆ టైప్ మనిషి కూడా కాదు. మెయిన్ ఆర్గనైజర్ వచ్చిన వాళ్ళు అసలు మాట్లాడే లేదు. అది జరిగింది, అది ఎందుకు జరిగింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నీ క్యాలెస్ యాటిట్యూడ్లో ఇటు జటిలమైన సమస్య వాళ్ళు సీరియస్ అయ్యారు.